హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఉల్లిపాయతో పకోడీ చేయబోతున్నానండి. సో ముందుగా అయితే చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం శనగపిండి వేసుకోవాలి. నేను శనగపిండి వేసుకున్నాను చూడండి. అండ్ ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ అలానే కొంచెం పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. అది మీరు వేసుకుంటే, అదే కారం ఆప్షనల్ అండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే లైట్గా వేస్తున్నాను. అండ్ అలానే ఇందులోనే కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలంటే మామూలుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను. మెత్తని పకోడీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి. గట్టి పకోడీ కావాలంటే వాటర్ మాత్రం తక్కువ వేసుకోవాలండి. అలానే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే వేసుకోవాలి. సో చూడండి, నేనైతే మెత్తని పకోడీలు చేస్తాను కాబట్టి పిండి కొంచెం ఇలా కలుపుకున్నాను, గట్టిగా కాకుండా. ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మెల్లగా తిప్పుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఎగిపోయి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర అయితే టిష్యూ పేపర్ లేదు. నేనైతే న్యూస్ పేపర్ ప్లేట్లో వేసుకొని నేను తీసుకుంటున్నాను. ఇలా అన్న అలానే ఇంకొక బాగా వేసుకుంటున్నాను చూడండి నేను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా అయితే ట్రై చేసుకోవాలి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఉల్లిపాయతో పకోడీ చేయబోతున్నానండి. సో ముందుగా అయితే చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అండ్ అలానే కొంచెం శనగపిండి వేసుకోవాలి. నేను శనగపిండి వేసుకున్నాను చూడండి. అండ్ ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ అలానే ఇందులోనే కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి, కొంచెం మెత్తగా కావాలంటే మామూలుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను. మెత్తని పకోడీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం పలుసు కలుపుకోవాలి. గట్టి పకోడీ కావాలంటే వాటర్ మాత్రం తక్కువ వేసుకోవాలండి. అలానే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే వేసుకోవాలి. సో చూడండి, నేనైతే మెత్తని పకోడీలు చేస్తాను కాబట్టి పిండి కొంచెం ఇలా కలుపుకున్నాను, గట్టిగా కాకుండా. ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మెల్లగా తిప్పుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఎగిపోయి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర అయితే టిష్యూ పేపర్ లేదు, నేను న్యూస్ పేపర్ ప్లేట్లో వేసుకొని నేను తీసుకుంటున్నాను. ఇలా అన్న అలానే ఇంకొక బాగా వేసుకుంటున్నాను చూడండి నేను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పిండి పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా అయితే ట్రై చేసుకోవాలి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.